ఇవాళ అందుకే ఏం చేస్తున్నాడు, మొదలు గాంధీ అన్నాడు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేస్తా, మొత్తం భారతదేశంలోనే ఒక అద్భుతం చేస్తా దీన్ని అన్నాడు. గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన నువ్వు చేస్తే గాంధీ కూడా బాధపడతాడు, వద్దు నువ్వు పొరపాటున కూడా ముట్టకు, ఆడ ఉండే ఇండ్లు గిన్లు అన్ని తీసేసి గాంధీ గారి ఆత్మకు శోభిస్తుంది, అట్లాంటి పని చేయకు, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ అని చెప్పి గాంధీ గారి మునిమన్మడు చెప్తే ఇప్పుడు ఇక ట్రాక్ మార్చిండు. గాంధీ మునిమన్మడే చేస్తున్నాడు కదా, చెప్తున్నాడు కదా, ఏం చేయాలని చెప్పి ఇప్పుడు ఇక దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నాడు, ఇక శివుణ్ణి అడ్డం పెట్టుకున్నాడు. ఇవాళ శివుణ్ణి ఇవాళ శివుడి గుడి కడుతున్నా అని చెప్పి ఆడ మూసి తీరంలో గుడి కడుతున్నా, అద్భుతాలు చేయబోతున్నా, నేను శివతాండవం చేస్తా, అడ్డం ఎవరైనా వస్తే తొక్కేస్తా అని చెప్పి ఈ మచ్చర్ పైల్వాన్ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు. భూ ఆక్రమణ కోసం అప్పుడు ప్రజల ఇండ్లను కూల్చి గాంధీ విగ్రహాన్ని పెట్టి ఒక టూరిస్టు ప్రదేశంగా మారుస్తానని చెప్తే అక్కడున్న ప్రజలందరూ ఎవరూ సపోర్ట్ చేయలేదు, అందరూ తిరగబడ్డారు. అయినా కూడా పనులు మొదలుపెట్టారు. ఇదంతా ఒక రాజకీయంగా చేస్తే ఆ తర్వాత కొద్ది రోజులకు, అంటే ఇప్పుడు రాజకీయంతో అవటం లేదు అని పంచభూతాలను అడ్డుపెట్టుకొని ఆ ప్రదేశంలో శివుని విగ్రహాన్ని పెడతానని శివుడి జోలికి వెళ్ళాడు, భూమిని ఆక్రమించడం కోసం. అయితే గాంధీ జోలికి వెళ్తే శివుడు సృష్టించబడ్డ ప్రజలు ఊరుకోలేదు. ఇప్పుడు శివుడు జోలికి వెళ్తే మరి ఏంటి పరిస్థితి అంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేవంత్కి రాజకీయ తాండవం కాదు, శివతాండవం మొదలైంది.